ఆ కారు ఆపేసి నడుచుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళా. వన్ ఫైన్ సండే ఆఫ్టర్నూన్ నేను ఇంటికి వెళ్ళా ఆమె కోసం. చూస్తే అసలు ఇంత ఎట్లా ఉంది. సరే వాళ్ళ అబ్బాయిలు వచ్చారు, కూర్చున్నారు. వాళ్ళ అబ్బాయిలు బ్యాంకులో పనిచేస్తారు. నేను చెప్పాను, అమ్మ ఆపరేషన్ చేసి నీ మోకాళ్ళు బాగు చేస్తాను, బాగా అవుతుంది, మళ్ళీ పాత రోజుల్లాగా నడవచ్చు అని చెప్పాను. ఆమె ఎందుకు బాబు, నేను 10 ఏళ్ళ నుంచి ఇట్టాను ఉన్నాను, ఇంకెన్నాళ్ళు ఉంటాను, నన్ను ఇట్లానే వదిలే అంది. వాళ్ళ కొడుకులు, డాక్టర్ గారు మీరు గ్యారంటీ ఇస్తే మీరు చేపిస్తాను సార్ అని. ఇస్తానండి నేను గ్యారంటీ, నేను ఎన్నో చేశాను ఇట్లాంటివి, తప్పకుండా చేద్దామన్నాను. తీసుకొచ్చారు, హాస్పిటల్లో పెట్టుకున్నాను 4 రోజులు. 5వ రోజు ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి ఈ లెగ్ స్ట్రైట్ చేసి ఆపరేట్ చేయాలి కదా. ఆపరేట్ చేయడానికి ఓపెన్ చేసేసరికి మ్యాసివ్ పల్మనరీ ఎంబోలస్, అంటే బ్లడ్ క్లాట్ ఇక్కడి నుంచి వెళ్ళి లంగ్స్లోకి వెళ్ళి టేబుల్ మీద చనిపోయింది. టేబుల్ డెత్. నా 25 ఏళ్లలో టేబుల్ డెత్ అదొకటే. అది ఇప్పటికీ నా కళ్ళలో హాంటింగ్ ఉంటుంది. వాళ్ళ కొడుకులు, డాక్టర్ గారు మీ మీద, మా అమ్మ మా కళ్ళ ముందు ఉండేది కదా, మిమ్మల్ని నమ్మి తీసుకొచ్చాడు డాక్టర్ గారు. పాపం వాళ్ళు నన్ను అంతమించి ఏం అనలేదు, బట్